రేవతి అపర్ణని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. నోర్ముయ్ అని చెప్పేసి అపర్ణ అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరవగానే రేవతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. క్షమించొచ్చు కదా వదిన్ని అని చెప్పేసి కావ్య అయితే అపర్ణని అడుగుతూ ఉంటుంది. ఈసారికి క్షమించండి అత్తయ్య అని చెప్పేసి అనేసరికి నేను ఎప్పటికీ క్షమించను, ఈ మనిషిని నేను ఉంటుండగా ఎప్పటికీ క్షమించను, ఈ ఇంటికి రానివ్వను, ఇంట్లో మనుషులతో కలవనివ్వను అని చెప్పేసి అనేసరికి రేవతి అయితే అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. నువ్వు నీకు నచ్చిన వారితో వెళ్ళిపోయావు కాబట్టి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నీ కొడుకు కూడా ఈ ఇంటికి దూరంగానే పెరుగుతాడు, ఒక అనాథలా పెరుగుతాడు, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎలా వెళ్ళిపోయావో వాడు కూడా అలానే ఉంటాడు అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక రేవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడూ ఉండదు అని చెప్పేసి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది అపర్ణ. అలా చెప్పేసరికి ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మా అమ్మ మనసులో ఇంకా నా మీద ద్వేషమే ఉందా అని చెప్పేసి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి చాలా దినగా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న అపర్ణను చూసి నువ్వు ఇంకా మన అమ్మాయిని మర్చిపోయావు, మన అమ్మాయి మీద నీకు కోపం ఉందా అని చెప్పేసరికి కావ్య అయితే చాటుగా వింటూ ఉంటుంది. ఎందుకు అపర్ణ ఇంత ప్రేమ పెట్టుకొని అంత ద్వేషాన్ని నటిస్తున్నావు అని చెప్పేసి అనేసరికి ఇక అపర్ణ అయితే ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక రేవతిని అయితే ఇచ్చేయడానికి రాజు అయితే వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అక్కని నెమ్మదిగా బుజ్జిగించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక రాజు తనకి అండగా ఉండడంతో ఇక రేవతి అయితే కొంచెం ఇదవుతూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది.